హలో ఫ్రెండ్స్, ఎస్బీఐ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మంచి స్టిపెండ్ ఇస్తారు, ఇంకా మంచి మంచి శాలరీ ఉంటుంది, అన్నీ మంచి రెస్పెక్ట్ సొసైటీలో అన్నీ ఉంటాయి. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా ఏ స్టేట్స్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు 709 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి 491 వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకోవచ్చు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా అలాగే సంగారెడ్డి, రంగారెడ్డిలో అలా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఎక్కడ ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. 1 year అనేది ట్రైనింగ్ ఇస్తారు, మనకు 15,000 స్టిపెండ్ ఇస్తారు. ఎంగేజ్మెంట్ పీరియడ్ అనేది 1 year. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ తర్వాత చెప్తాను నేను. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండి. మనం ఎగ్జామ్కి అప్లై చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తుంది. సో ఆన్లైన్లో కంప్యూటర్లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇందులో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ గురించి 25 క్వశ్చన్స్ ఇస్తారు. 25 మార్క్స్కి. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్. ఇలా 1 hour అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి 15 minutes అనేది టైమింగ్ ఉంటుంది. మనకు ఇంగ్లీష్ తప్ప మిగతా 3 అంటే జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ ఇవన్నీ మనకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లో వచ్చేస్తాయి. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకైతే తెలుగు ఇంగ్లీష్లో వస్తాయి. వేరే స్టేట్స్ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజెస్లో వచ్చేస్తాయి. అండ్ ఇదొక అప్రెంటిస్ జాబ్ ప్రొఫైల్ అండి. ఇదేమి మీరు బ్యాంక్లో ఎంప్లాయ్ అన్నట్టు ఏం ట్రీట్ చేయరు, కానీ స్టిపెండ్ ఇవ్వడము వాళ్ళకి, తర్వాత మనం ఎస్బీఐ జాబ్స్కి అప్లై చేసుకుంటే లైక్ కొంచెం వేరే వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అలా జరుగుతుంది ఎప్పుడన్నా. ఫీజు విషయానికి వస్తే 300 అండి. ఓబీసీ ఆర్ జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమీ ఫీ కట్టనక్కర్లేదు. జస్ట్ అప్లై చేసుకొని ఇంకా ఎగ్జామ్ రాసేసి అలా అయిపోతుంది. అప్లై ఎలా చేసుకోవాలంటే, ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలండి. ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీ అండి, ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ ఏజ్ క్రైటీరియా గురించి మనం చెప్పుకున్నట్టయితే 1998 April 2nd తర్వాత అండ్ 2006 April 1st ముందు చూడండి. మీరు ఇక్కడైతే చూసుకున్నట్టయితే మినిమం 20 years to 28 years అంటే 1998 April 2nd తర్వాత నుంచి 1st April 2006 లోపు పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2004 April 1st పుట్టారనుకోండి, అలా అయినా మీరు ఎలిజిబులే దీనికి. ఇంకా ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి చాలా ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఏమన్నా డీటెయిల్స్, దీనికంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమన్నా కావాలనిపిస్తే మీరు జస్ట్ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Jobs Pulse Telugu channel.